మద్దతుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు స్పీకర్ గారికి నమస్కరిస్తూ, చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం చక్కగా సాగింది. అందులో చాలా అంశాలని చాలామంది స్పృశించారు కాబట్టి నేను 2-3 అంశాల గురించే చర్చిస్తానంటే, అందులో ముఖ్యమైనది రుణాల గురించి ఎలా అస్తవ్యస్తమైంది, అలాగే గనుల్లో 19,000 కోట్లు దోపిడీకి ఎలా గురైంది, మద్యంలో ఎన్ని వేల కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్కే ఆదాయం వచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విధానం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరి వాటన్నిటి మీద అంత క్లియర్గా గవర్నర్ గారు గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24లో ఇది జరిగింది అని అన్నప్పుడు, మరి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఏదన్నా విచారణ చేయవలసిన అవసరం ఉంటే అది విచారణ జరిపించాలని నా మొదటి అభ్యర్థన. తర్వాత ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది. ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష. ఎందుకంటే పాలన ప్రతీకారం, ఇక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతో మంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటితో మద్దతు తెలియజేసిన ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల గురించి చెప్పాలి అంటే, మరి నా మీదే ఒక 14, మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద ఒక 16-18, అలా ఎంతో మంది మీద, మరి లోకేష్ గారి మీద ఆయన యువగలం అని వెళ్తూ ఉంటే, ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది. అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు, సబ్స్టెన్స్ లేని కేసులు. మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట పాలనను అంతమొందించడానికి, మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేలల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా, ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి. అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారు అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు. కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు. కాబట్టి మరి గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు, సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు. సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఇరికించారు. కాబట్టి ఈ వేలాది కేసుల నుంచి బయటపడాలి. అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్ప గారు మాధవ్కి మరి 2+2 ఉంటే 1+1 చేశారు. కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి 2+2ను 1+1 చేయటం, ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి. సో అంచేత ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.
అలాగే అధ్యక్ష, మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నిన్న వస్తే మీరు చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి. ఎంత అంటే దాడి చేసిన, హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ, దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకు 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి, 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా గనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి. ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసిన అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాం, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. To Honorable Prime Minister Sri Narendra Modi ji, we are grateful to you, sir, for releasing the funds and will be eternally indebted to you, sir. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ, మా సహచర ఎమ్మెల్యేలు కానీ, మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానమానం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష. ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను, మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ, మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా. నేను తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు,